పెన్షన్ తీసుకునే వారందరికీ గుడ్ న్యూస్. ఏపీలో పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం. అయితే తొలగించిన వారందరికీ పెన్షన్ ఓకే అయిందా? అయితే ఒకవేళ ఓకే అయితే పాత అమౌంటే ఇస్తున్నారా లేదా తగ్గించి ఇస్తున్నారా లాంటి పూర్తి వివరాలైతే ఈ వీడియోలో మనం చూద్దాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ 2025 వైకల్యం ఎక్కువగా ఉండి సదరన్ సర్టిఫికెట్లో తాత్కాలిక వైకల్యంగా నమోదైన వారికైతే పెన్షన్లు అయితే కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం అనేది నిర్ణయించింది. అయితే 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఇది ఊరటనిచ్చే విషయమనే చెప్పుకోవచ్చు. అర్హులైన వారికి పెన్షన్లు యథావిధిగా పంపిణీ అయితే చేయాలని సీఎం చంద్రబాబు గారు ఆదేశించడం జరిగిందంట. అయితే దివ్యాంగుల పెన్షన్లపై ఏపీ గవర్నమెంటు గతంలో తనిఖీ చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే కదా. అయితే అర్హులైన వారు ఎంపీడీఓ ఆఫీసులో అపీల్ అనేది చేసుకోవచ్చని అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికోసం ఏమేం కావాలో తెలుసుకుందాం. అలాగే ఏపీ గవర్నమెంట్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే విషయం, అందులో భాగంగా 40% కంటే ఎక్కువ వైకల్యం ఉండి తాత్కాలిక వైకల్యంగా సదరన్ సర్టిఫికేట్స్లో నమోదైన వారికైతే పెన్షన్లు అనేది కొనసాగించాలని నిర్ణయం అనేది తీసుకుంది. అయితే వైద్య ఆరోగ్య శాఖ తనిఖీల్లో కొందరికి ఇలా అవకతవకలు అనేవి జరిగాయి. అర్హులైన వారికి నోటీసులు అనేవి వెనక్కి తీసుకొని అర్హులైన వారికి మాత్రం ఆ నోటీసులు పూర్తిగా వెనక్కి తీసేసుకొని పెన్షన్లు వాళ్ళకి ఇవ్వాలని అయితే సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు. ఈ నిర్ణయం మాత్రం వైకల్యం ఎక్కువగా ఉండి సదరన్ సర్టిఫికేట్ వైకల్యంగా ఒకవేళ నమోదైన వారికైతే ఇది కాస్త గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. అయితే పెన్షన్ పంపిణీ యథావిధిగా అయితే వాళ్ళకి కొనసాగుతుందంట. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీకి సంబంధించి ఈ మేరకైతే జిల్లాలకు కూడా ఈ విషయాల్ని ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ పెన్షన్ కోటా అలాగే హెల్త్ కోటాల పెన్షన్లు తీసుకుంటున్న వారిలో అనర్హులు ఉన్నారనే ఫిర్యాదులతో అయితే ఈ తనిఖీలు అనేది చేపట్టడం జరిగింది. అయితే వీరిలో అనర్హులు గుర్తించి వారికి పెన్షన్లు రద్దు చేస్తామని అయితే కొద్ది రోజులుగా నోటీసులు కూడా జారీ చేశారంట. అయితే వారు అపీల్ చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించారు. పెన్షన్ రద్దు లేదా పెన్షన్ కేటగిరీ ఏ మార్పుతో వచ్చిందో నోటీస్ పొందిన వారు ఏదైనా అపీల్ చేసుకోవాలనుకుంటే ఎంపీడీఓ ఆఫీస్లో అవసరమైన డాక్యుమెంట్స్ అనేది అందించాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే అపీల్ కోరుతూ ఒక అర్జీ, ఇది అంతా ఎంపీడీఓ గారికి రాయాలన్నమాట. అయితే దానికి సంబంధించిన జెరాక్స్లు ఏంటంటే ఆధార్ కార్డ్ జెరాక్స్, పెన్షన్ రద్దు, అలాగే లేదా పెన్షన్ ఏ విధంగా మార్పు చెందింది అలాంటి నోటీసు, అలాగే సదరన్ సర్టిఫికేట్ కొత్తది అలాగే పాతది కూడా, అలాగే పెన్షన్ లబ్ధిదారునికి సంబంధించిన ఏదైనా ఒక హాస్పిటల్ చికిత్స వారు కూడా ఆ డాక్యుమెంట్స్ అనేవి ఎంపీడీఓ ఆఫీస్కి అయితే సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇలా అపీల్ చేసుకున్న వారికి ఎంపీడీఓ లాగిన్ నుంచి అయితే మరోసారి రీఅసెస్మెంట్కు నోటీస్ అనేది జారీ చేస్తారు. అయితే పింఛన్దారులు మరొకసారి ఈ రీఅసెస్మెంట్కి అయితే హాజరు కావాల్సి అయితే ఉంటుంది. అపీల్ కొరకు జిల్లా హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం అనేది అయితే లేదు. ఇదంతా ఎంపీడీఓ ద్వారా రీఅసెస్మెంట్కి వెళ్ళమని నోటీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ఏ హాస్పిటల్ ఉద్దేశిస్తే ఆ హాస్పిటల్కి అయితే వీళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే వికలాంగుల పెన్షన్ పొందుతూ రీఅసెస్మెంట్ తర్వాత కొంతమందికి అయితే 60 సంవత్సరాలు ఉన్న కారణంగా అయితే ఓల్డ్ ఏజ్ పెన్షన్గా కూడా మారాయంట. అయితే ఇదే తరహాలో వికలాంగుల పెన్షన్ పొందుతూ ఒకవేళ ఇన్ఎలిజిబుల్ నోటీస్ వచ్చిన వారిలో కొంతమందికి భర్త చనిపోయి వితంతు పెన్షన్ పొందేందుకైతే వాళ్ళకైతే అవకాశం ఉందంట. కావున ఇలాంటి వారికి వితంతు పెన్షన్ మార్పు చేసేందుకు ఎంపీడీఓ లాగిన్లో ఆప్షన్ అనేది కల్పించాలని కొంతమంది అయితే పెన్షన్దారులు అయితే కోరుతున్నారు. కాబట్టి పెన్షన్లకు సంబంధించిన అపీల్ చేసుకోవాలని వారికైతే సూచించడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తామని, అర్హులు అందుతుందని, అదే సమయంలో అనర్హులపై అయితే వేటు అనేది తప్పకుండా ఉంటుందని ప్రభుత్వం అయితే తేల్చి చెప్పేసింది. అయితే ఎలిజిబుల్ అయిన వారు మాత్రం పెన్షన్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం గారు అయితే హామీ కూడా ఇవ్వడం అయితే జరిగిందంటండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్